హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ ముందుగా దేవీ శరన్నవరాత్రి 6వ రోజు శుభాకాంక్షలు. ఈ రోజు తిథి పంచమి, అనురాధ నక్షత్రం. ఈ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, పాయసం, పెసరబూర్లు, చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అందుకే నేను ఈరోజు చక్కెర పొంగల్ని అయితే చేసి చూపిస్తాను. ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ చక్కెర పొంగల్ని చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ అనేది కొంచెం దలసరగా ఉండేదైతే మంచిదండి, ఎందుకంటే పెసరపప్పు త్వరగా మాడిపోకుండా మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. సో అందుకోసం కొంచెం దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని దీంట్లో 1 కప్పు వరకు నేను పెసరపప్పును అయితే తీసుకున్నాను. ఇలా వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో మాత్రమే ఉంచుకోవాలండి, అప్పుడే పెసరపప్పు అనేది మంచిగా ఫ్రై అవుతుంది. సో చూసారు కదా, ఇలా కలుపుకుంటూ మాత్రమే వేయించుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలకి నాకు పప్పు అనేది ఈ విధంగా వచ్చిందండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర పొంగలి దేనిలో చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యాన్ని వేసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలి. తర్వాత చల్లారి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుని మరొకసారి వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని అయితే వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నామో అదే కప్పుతో నేను 5 కప్స్ వరకు వాటర్ అయితే వేసుకున్నానండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పాటు అట్టే పెట్టేసుకోవాలి. తర్వాత దీనిని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల రైస్ అనేది త్వరగా కుక్ అవుతుందండి. ఒక 10 నిమిషాలకి చూసారు కదా, నాకు రైస్ అయితే ఈ విధంగా వచ్చింది. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నానండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే రైస్ అంతా బాగా ఉడికిపోయింది. సో చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ రైస్ని గరిటతో మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకోవడం వల్ల మరి రైస్లా కాకుండా కొంచెం మెత్తగా అయితే అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి 2 స్పూన్స్ వరకు నెయ్యినైతే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి. చక్కెర పొంగలి అంటే కొబ్బరి ముక్కలు ఉండాలి కదండి. సో నేనైతే ఈ విధంగా కట్ చేసుకుని వీటిని వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి జీడిపప్పును కూడా వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకుంటే ఇవి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతాయి. తర్వాత దీంట్లోకి కొద్దిగా కిస్మిస్ను కూడా వేసుకుని మొత్తం అన్నింటినీ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అయ్యాయి. వీటిని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత ఇదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నానో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లం తురుమునైతే వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కరిగించుకుంటున్నానండి. ఇలా కరిగించుకోవడం వల్ల బెల్లంలో ఉండే మట్టి ఏదైనా ఉంటే వడకట్టుకుంటూ ఈ రైస్లోకి అయితే వేసుకుంటాం కాబట్టి డస్ట్ ఏదైనా ఉంటే అలా పోతుందని. సో చూసారు కదా, ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని అయితే నేను వడకట్టుకుంటూ కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా బెల్లం వాటర్ అంతా వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల బెల్లం అనేది మొత్తం రైస్కి అంతటికి బాగా పడుతుంది. సో చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా పంచదారను అయితే వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్స్ వరకు ఉంటుందండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 2 స్పూన్స్ వరకు ఎక్కువగానే వేసుకోవచ్చు. నేనైతే 4 స్పూన్స్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవడానికి మూత పెట్టుకున్నానండి. తర్వాత చూసుకున్నట్లయితే మనం వేసిన పాకం అంతా పైకి తేలుతూ వాటర్లా కనిపిస్తుంది కదా, ఒకసారి కలుపుకున్నట్లయితే అంతా మంచిగా కలిసిపోతుందండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల చల్లారిన తర్వాత కూడా చక్కెర పొంగల్ అనేది గట్టి పడిపోకుండా పొడి పొడిలాడుతూ ఉండకుండా ఉంటుంది. సో ఎప్పుడు తిన్నా క్రీమీ టెక్స్చర్లో ఉన్నట్టు ఉంటుంది. ఫైనల్గా నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, కిస్మిస్, కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకుంటున్నాను. అలాగే కొద్దిగా యాలకుల పొడి మీ దగ్గర ఉన్నట్లయితే చాలా కొంచెంగా పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోండి. నా దగ్గర లేదు. సో యాలకుల పొడిని వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. అలానే ఈ లలిత త్రిపుర సుందరి దేవిని దర్శించుకోవడం వల్ల దుఃఖాలు తొలగి సకల ఐశ్వర్యాలు, అభిష్టాలు సిద్ధింపచేస్తుందని అంటారు. ఈ దేవికి కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతీదేవి నిల్చుని ఇంజామరలు వేస్తుంటే శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలనిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.